ఈ 29 పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి, ప్రతి ఉద్యోగికి, అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ రామ్ధన్ మౌలేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా, మాట తప్పకుండా, మడం తిప్పకుండా ఈ 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆన రామనారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు వేదా వైశ్వర గారికి, వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆన రామారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు వేదా వైశ్వర గారు, వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల సాధన కోసం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగునా కూడా సహకరిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా ఈ ద్వారా ప్రజలందరికీ పిలిచేది ఉంటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంధాస్తాలు చిక్కుకున్నాయి. కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకుని ఉన్నారు. వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం, రాజీ లేని పోరాటాలు చేస్తాం. ఇంకా కూడా ప్రజలకి నేను మనవి చేసేది, మీ ప్రాంతాల్లో ఆ పార్కు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు, ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ కబ్జాదారులు పరవై ఉన్నాయో వాటి విముక్తి చేసేదానికి ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో అన్ని అడుగులు వేస్తామని కూడా. అయితే ఈ సందర్భంగా ప్రజల్ని కోరేటంటే 29 పార్కులు కూడా దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేస్తాం. 29 పార్కులకి ఈ దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం, నిర్ణయం తీసుకున్నాం. ప్రజలనే అడుగుతూ ఉన్నాం, ఏ పేర్లు పెడితే బాగుంటుందో, మీ మనోభావాలు ఏమిటో. నెల్లూరు రూరల్ ప్రజలారా, ఈ 29 పార్కు స్థలాలకి, మీ ఆకాంక్షలకి, మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని, నేరుగా నాకే ఫోన్ చేయమని, లేదా నా సెల్ కి వాట్సాప్ సందేశం పెట్టమని, లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి కూడా మహనీయుల పేర్లు వీటికి పెడతాం. 3 దశల్లో వీటిని అభివృద్ధి చేస్తాం. తొలి దశ ఉంటుంది, రెండో దశ లైటింగ్ సౌకర్యం అవుతుంది, ఆ తర్వాత వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి 3వ దశ, ఆ తర్వాత కూడా ప్రజలు భాగస్వామ్యం చేసి ఎందుకని చెప్తున్నారంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014 ఏదైతే ఈనాడు 28వ డివిజన్, ఆనాడు 29వ డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారంతో, స్నేహితుల సహాయ సహకారంతో అభివృద్ధి చేశాం. వాటన్నిటినీ కూడా ఎక్కడికెక్కడ ప్రజలు భాగస్వామ్యం చేశాం. ప్రజల భాగస్వామ్యం ఉండే దగ్గరే, ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం, ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు
10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలకే నిరుపయోగం వస్తుంది. మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మెరుగు చేస్తాయి. చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా ప్రజలు ఏర్పడాలని, ఇందులో పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అందరూ పాల్గొచ్చుకోవాలని మీ కోటారెడ్డి సోదరుడిగా ఈ విషయంలో అన్ని రకాల కూడా మీకు అండగా ఉండాలని అవునా షీట్ సార్ అవునవునవును సోనా ఫస్ట్ టైం ఇలానే పెట్టాలి. ఈరోజు ఒక పవిత్రమైన అంశం. ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి అత్యంత తృప్తిచ్చే అంశం. ఈ యొక్క 100 కోట్ల అభివృద్ధి చేసే పార్కు స్థలాలను ఏ విధంగా ప్రదర్శించింది, ఏ విధంగా తొలి దశ ఇలాంటి ఒక మంచి ప్రజలకు మేలు చేసే శుభవార్తలు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ వివాదాలు వద్దు. మరోసారి తప్పకుండా మా వాళ్ళు మాట్లాడతారు. రాజకీయాల్లో ప్రక్రియ ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో ఒక ప్రక్రియ. ప్రత్యర్థులు మాట్లాడతారు, మనం మాట్లాడుతున్నాం. నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటాను. దానికి అలాంటి అనుమానం లేదు. అదంటే ఆ రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను, ఆగర్భ శత్రువులుగా చూడను. కేవలం పోటీదారులుగా చూస్తాం. రాజకీయాల్లో అధికారమైన ప్రతిపక్షమైన చిన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వివాదాలు ఉండొచ్చు. కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది. ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే విపక్ష బాధ్యత వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం. సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో నేను చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎన్నికల వేళ మాత్రమే అజెండాలు ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అజెండా. వేరే అంశాల గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. మీరు ఈ యొక్క 3వసారి నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా 10 కాలాల పాటు ప్రజలకు మెరుగు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ కోటారెడ్డి సింగారెడ్డిగా, మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది. రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి. అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఎవరు వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఏ వాదన కరెక్ట్ అనేది, మనం మాట్లాడే వాదన కరెక్టా, వాళ్ళు మాట్లాడే వాదన కరెక్ట్ అనేది, ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం. ఎన్నికలే అంటే మరో 1 సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. మరో 4-5 నెలల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పు పోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు. ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం నాకు. ఈ యొక్క పవిత్రమైన అంశం ప్రజలు తెలియజేసిన తర్వాత రాజకీయ వివాదాలు వద్దని నా అభిప్రాయం. మిగతా విషయాల్లో
సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పే రోజు రావుడు దర్శనంతో ఆ రాజకీయ పోటీ కాబట్టి విజ్ఞప్తి చేసేటంటే ఆ రాజకీయ పోటీ కాబట్టి విజ్ఞప్తి చేసేటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకోండి. ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలా మంది రోడ్లు కూడా తెరవాలి.